నమస్తే, వెల్కమ్ టు VB8 న్యూస్. అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా మంది వడ్డెర కులస్తులు నిరుపేదలుగా ఉన్నారని, వీరికి రాయల్టీలో మినహాయింపు ఇవ్వాలని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ప్రత్యేకంగా కోరారు. విజయవాడలో జరుగుతున్న శాసనసభ సమావేశంలో శుక్రవారం వడ్డెర సమస్యలపై అసెంబ్లీలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా మంది వడ్డెరలు నిరుపేదలుగా ఉంటూ పగలంతా రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఎంతో మంచి ఉద్దేశంతో వడ్డెర్లను రాయల్టీని పూర్తిగా మినహాయించారని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఒక్కొక్క ట్రాక్టర్ పై 1000 రూపాయలు రాయల్టీని విధించారని ప్రస్తావించారు. వడ్డెర్లు రోజంతా పనిచేస్తే 1000 రూపాయలు మాత్రమే కూలి వస్తుందని, ఈ రాయల్టీ విధించడం వల్ల వారికి వచ్చే కూలి వారికి ఏ మాత్రం మిగలకుండా వారి కుటుంబ పోషణకు చాలా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి వడ్డెర్ల జీవన భృతికి అడ్డంకిగా మారిన రాయల్టీని మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రత్యేకంగా కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. అనంతపురం మరియు సత్యసాయి జిల్లాలో వడ్డెర కులాలకు సంబంధించిన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు అధ్యక్ష. వీళ్ళంతా చాలా నిరుపేదలు. పగలంతా చాలా కష్టపడి రాళ్ళు కొట్టుకొని అవి అమ్ముకొని బతుకుతూ ఉంటారు అధ్యక్ష. గతంలో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాళ్ళు కొట్టుకొని జీవనం సాగిస్తున్న వీళ్ళకి ఈ కార్మికుల రాయల్టీని మినహాయింపు ఇచ్చారు అధ్యక్ష. కానీ ఇప్పుడు ఒక్కొక్క ట్రాక్టర్ మీద వీళ్ళకి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు అధ్యక్ష రాయల్టీని. పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడి వాళ్ళకి వచ్చేదే 1000 రూపాయలు అధ్యక్ష. వచ్చిందంతా రాయల్టీకే వెళ్ళిపోతుంది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా ముఖ్యమంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష, ఈ రాయల్టీని మినహాయింపు కలిగించమని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.